రైతు సోదరులకు నమస్కారం. గుడ్ మార్నింగ్ రైతు సోదరులారా. మీరు చూస్తున్నారు శివ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను చేస్తున్నటువంటి వ్యవసాయం గురించి. ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు ఎవరైనా సరే మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మనం చేసే వీడియోస్ నచ్చినట్లయితే వీడియోస్కి ఒక లైక్ ఇచ్చి మీ తోటి రైతు సోదరులకి షేర్ చేయండి మిత్రులారా. ఫ్రెండ్స్, ఇకపోతే నేను చెప్పాలనుకుంటే విషయం ఏంటంటే అక్కడక్కడ చెదురుమదురు జల్లులు అనేవి పట్టడం జరిగింది మిత్రులారా. కాబట్టి తెగుళ్ళు అనే ప్రాబ్లే అవకాశం ఉంది. కాబట్టి తెగుళ్ళకు సంబంధించినటువంటి మందులు స్ప్రే చేసుకోండి. అలాగే చలి తీవ్రత కూడా పెరుగుతుంది కాబట్టి డిసెంబర్ మాసంలో బూజు తెగులు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి బూజు తెగులకు సంబంధించినటువంటి ఫంగిసైడ్ స్ప్రే చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే ఆల్మోస్ట్ అందరి తోటలు కూడా 90 రోజులు దాటిపోయి ఉంటాయి. కాబట్టి కింద కాపు అనేది సెట్ అయి ఉంటుంది ఆల్మోస్ట్ అందరికీ. కాబట్టి కింద సెట్ అయిన కాపుకి కాయమచ్చ వచ్చి కాయకుళ్ళే ప్రమాదం ఉంది మిత్రులారా. కాబట్టి కాయకుళ్ళకి సంబంధించినటువంటి ఫంగిసైడ్స్ కూడా స్ప్రే చేసుకోండి మిత్రులారా. మన పంటని కాపాడుకుందాం ఫంగిసైడ్స్ స్ప్రే చేసుకొని. ఇకపోతే నేను ఈరోజు స్ప్రే చేసుకోవడానికి తెచ్చినటువంటి మందులు ఏంటో చూద్దాం మిత్రులారా. మొదటిది వచ్చేప్పటికి లియోపార్డ్ విల్వుడ్ వాళ్ళది, అంటే దీన్ని అడ్మైర్ అంటాం మనం. దీంట్లో ఉన్న టెక్నికల్ వచ్చేప్పటికి ఇమిడాక్లోప్రిడ్ 70% మిత్రులారా. అయితే దీని డోస్ చూసుకున్నట్లయితే ఎకరానికి మనం 50 నుంచి 60 గ్రాముల వరకు స్ప్రే చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది ముఖ్యంగా త్రిప్స్కి పనిచేస్తుంది. త్రిప్స్ అంటే పై ముడతకి. అంటే మనం నల్లతామరకు సంబంధించి స్పెషల్గా మందులు అయితే ఏం స్ప్రే చేసుకోవట్లేదు. నల్లతామర కూడా నా తోటలో లేదు. కాబట్టి నేను పై ముడతకి సంబంధించి మందే తెచ్చుకోవడం జరిగింది. ఎందుకంటే బెట్ట అనేది ఉంది. ఆల్మోస్ట్ తోట తడికి వచ్చి కూడా 10 రోజులైంది. మబ్బులు బట్టి ఉండడం వల్ల వాన పడుతుందేమో ఉద్దేశంతో నీళ్లు పెట్టలేదు. ఈరోజు పెడదాం అనుకుంటున్నాను. కాబట్టి ఇది తెచ్చుకోవడం జరిగింది ఈరోజు నేను. అయితే ఇది వచ్చేప్పటికి పచ్చదమ్మకు కూడా పనిచేస్తుంది. అలాగే పేను బంకకు కూడా పనిచేస్తుంది మిత్రులారా. కాకపోతే నేను తెచ్చుకుంది ఏంటంటే ఇది ఓన్లీ పై ముడతకు మాత్రమే తెచ్చుకున్నాను. 50 నుంచి 60 గ్రాముల వరకు స్ప్రే చేసుకోవచ్చు ఎకరానికి. ఇకపోతే నేను తెచ్చుకున్నటువంటి రెండో మంది అండి ఈ రోజులు ఇసాబియన్ మిత్రులారా. ఎందుకంటే ఆల్రెడీ నాకు ముదురు చెట్లకైతేనే రెండు స్టెప్పులుగా కాసింది ఆల్రెడీ. లేత చెట్లకైతేనే ఒక స్టెప్ పడింది. కాకపోతే గ్రోత్ అనేది అక్కడక్కడ తగ్గుతూ ఉంది. ఎందుకంటే కింద బరువు ఉంది కాబట్టి కాయ, నీళ్ళు కూడా తడి లేదు. ఆ ఉద్దేశంతో నేను నీళ్లు పెడదాం అనుకుంటున్నాను కాబట్టి ఇసాబియాన్ని తెచ్చుకోవడం జరిగింది. ఇది ఫ్లవర్ బూస్ట్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే తోట పెరగడానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. నేను ఫస్ట్ నుంచి ఇవే స్ప్రే చేసుకోవడం జరిగింది. ఇది 4గోసారి నేను స్ప్రే చేసుకోవడం. ఇంకా సపరేట్గా నేను గ్రోత్కి సంబంధించినటువంటివి ఫ్లవరింగ్కి సంబంధించిన మందులు అయితే ఏం స్ప్రే చేసుకోవట్లేదు. నేను స్ప్రే చేసుకున్న వాటి గురించి చెప్తున్నాను మిత్రులారా. ఇది మీరు కంపల్సరీ ఇదే కరెక్ట్ అని మాత్రం నేను చెప్పను. ఎందుకంటే వేరేగా అనుకుంటా ఉన్నారు. ఇది సింజంటా కంపెనీ. ఇది మనమైతే ఇది లోకల్ బ్రాండ్ అయితే ఏం కాదు. వాళ్ళు ఏం రికమెండ్ చేస్తారో అదే ఆలోచించుకోండి. దీని డోస్ వచ్చేప్పటికి నేను 1/2 లీటర్ తెచ్చుకోవడం జరిగింది. 1/2 లీటర్ అనేది నేను 13 పంపులు కొట్టుకుంటూ ఉంటాను. నాకు సరిపోతుంది. 12 పంపులు లేదా 13 పంపులు కొట్టుకుంటా సరిపోయింది నాకు. 1/2 లీటర్ సరిపోయింది నాకు. యాక్చువల్లీ లీటర్ అనేది 3 ఎకరాలకి స్ప్రే చేసుకోవచ్చు. అందుకోసం నేను తెచ్చుకున్నాను. అవసరమైతే ఒక ట్యాంకి తగ్గించుకొని కొట్టుకుంటాను. ఇకపోతే నేను తెచ్చుకున్నటువంటి మూడో మంది ఏంటంటే బోరాన్ అనమాట. బోరాన్ 20%. బోరాన్ 20% ఎందుకు తెచ్చుకున్నా అంటే అక్కడక్కడ పూత అనేది రాలిపోతూ ఉంది. ఎందుకంటే బెట్ట ఉంది తోటలో, ఆ ఉద్దేశంతో కూడా రాలిపోతూ ఉంటుంది. అలాగే ఉన్న ఫ్లవరింగ్ అనేది కాపాడుకోవడానికి కూడా నేను తెచ్చుకోవడం జరిగింది. కాపు సెట్ అవ్వడానికి నేను సపరేట్గా కొట్టుకున్న మందులు అయితే ఏం లేదు. ఫ్లవర్ డ్రాపింగ్ కాకుండా ఉండటానికి కేవలం బోరాను లేదంటే న్యూట్రియంట్స్ మాత్రమే స్ప్రే చేసుకోవడం జరిగింది మిత్రులారా. అదే నేను ఈరోజు స్ప్రే చేసుకోవడానికి తెచ్చినటువంటి మందులు అయితే బోరాన్ డోస్ చూసుకున్నట్లయితే ఎకరానికి 250 గ్రామ్స్ మాత్రమే. అదే మిత్రులారా ఈరోజు నేను తెచ్చుకున్న మందులు అయితే. ఇకపోతే ఒకసారి తోట చూద్దాము. నేను ఎక్స్ట్రా కూడా చెప్పాలి అనుకోవట్లేదు. ఎందుకంటే డిఫరెంట్ టైప్లో ఆలోచిస్తూ ఉన్నారు. నేను చెప్పిన ఏ మందు అయినా సరే నేను టెక్నికల్ చూసి చెప్తాను ముఖ్యంగా. ఎందుకంటే మనం ఫస్ట్ వీడియోస్లోనే ఉంటుంది. నేను చెప్పేదాన్ని కాదు, ఎవరు చెప్పేదాన్ని కాదు. లీఫ్లెట్ అనేది ఉంటుంది తెచ్చుకున్న మందు మీద. కాబట్టి ఇంట్లో పిల్లలు ఉంటారు, దాన్ని చదివించుకోండి. అది అవునా కాదని చదివించుకున్న తర్వాత మాత్రమే స్ప్రే చేసుకోండి అని చెప్పాను. ఇప్పుడు కూడా అదే చెప్తా ఉన్నాను. ఎందుకంటే డిఫరెంట్ కామెంట్స్ వస్తూ ఉన్నాయి. అది మన వాస్తవమా అవాస్తవం అనేది కాదు. అది మనం చెప్పే దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉంది అనేది ఆలోచించుకోవాలి. నేను జాబ్ చేసుకుంటాను. అలాగే నేను వీలున్నప్పుడు వ్యవసాయం చేసుకుంటాను. ముఖ్యంగా సండేస్ మాత్రం చేసుకుంటా. పెస్టిసైడ్స్ స్ప్రే చేసుకుంటాను. మందు కట్టలు నేనే పోసుకుంటాను. మనిషిని అయితే ఏం పిలుచుకోను. ఇప్పటివరకు అయితే నాకు మనిషిని పిలుచుకునే అవసరం అయితే రాలేదు. ఆ ఉద్దేశంతో చెప్తున్నా. నేను ఒక రైతునే. ఇకపోతే తోట చూద్దాం మిత్రులారా. ఇదిగోండి తోట పరిస్థితి అయితే ఇది ఓవరాల్గా. ఆల్మోస్ట్ కాపు అయితే సెట్ అయిపోయి ఉంది. ఇది లేత ఇగుర్లు
ముదురు పచ్చ రంగులోకి తిరిగినాయి చూడండి. తడి లేదు తోటలో. క్రాకులు కొట్టినాయి చూడండి నేల. ఇంత క్రాక్ కొడితే ఎలా ఉంటుంది చూడండి, ఎలా ఉంటుంది గ్రోత్ అనేది ఆడ నుంచి వచ్చింది. అయినా కూడా గ్రోత్ బాగానే ఉంది చూడండి. కాకపోతే ముదురు పచ్చ రంగులోకి తిరిగినాయి చూడండి లేత ఆకులు అనేవి. ఈరోజు నేను నీళ్లు పెడదాం అనుకుంటున్నాను, పెడితే బాగుంటుంది. ఇదిగోండి చూడండి క్రాకులు ఎలా వచ్చినాయో. ఈ టైంలో ఇంత క్రాకులు వచ్చేదాకా తోటలో ఉంచుకోకూడదు, ఎందుకంటే ఫ్లవర్ డ్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఇంకా డిఫరెంట్ టైప్ ఆఫ్ తెగుళ్ళు అనేవి వచ్చే ఉంటుంది. తెగుళ్ళు అంటే ముడతకు సంబంధించినవి వచ్చే అవకాశాలు ఉన్నాయి మిత్రులారా. కాబట్టి ఆలోచించుకోండి. తోట మాత్రం బెట్టకు రాని మాకండి ఈ టైంలో మాత్రం. ముఖ్యమైన దశ ఇదే కదా, అందుకోసం చెప్తాం జరిగింది. ఇదిగోండి తోట అయితే ఇది నాది ఓవరాల్గా. ప్రజెంట్ నేను తోటలో ఉన్నాను. ప్రతిసారికి తిరగలేకపోతున్నాను, ఎందుకంటే చెట్లు అనేవి పెద్ద అవ్వటం జరిగింది కాబట్టి కొమ్మలు ఎరిగే ప్రమాదం ఉంది. గమనించుకోండి. యాజ్ యూజువల్ ఎలా చూపిస్తున్నాను ప్రతిసారి అలాగే చూపించడం జరిగింది. నేను కొత్తగా చూపించేది కానీ ఇంకా వేరేది అయితే ఏం లేదు. తోట మొత్తం ఇలాగే ఉంటుంది. అదిగోండి అప్పుడు తెగులు ముందు కొట్టడం జరిగింది మిత్రులారా. అదిగోండి ఎండిపోయింది ఆకు కూడా, కొమ్మ కూడా ఎండిపోయింది చూడండి తెగులు మందు పనిచేసి. ఇంకా స్ప్రెడ్ అయ్యటం అయితే ఏం లేదు, గమనించండి. నాకు ఫస్ట్లో వచ్చినటువంటి వైరస్ మొక్కలే మిత్రులారా. కొత్తగా అయితే నాకు వైరస్ మొక్కలు అయితే ఏం రాలేదు. పోయిన ఆదివారం నేను వచ్చేప్పటికి పెగాసస్ స్ప్రే చేసుకున్నాను చెప్పాను కదా మిత్రులారా. ఇదిగోండి ప్రజెంట్ నా తోటలో దోమగాడు అయితే ఏం లేదు మిత్రులారా. నేను ఒకసారిలోనే పోతూ ఉన్నాను, వేరే సార్లోకి వెళ్ళడానికి కూడా కొమ్మలు తిరుగుతాయి అని చెప్పేసి భయంగా ఉంది. చూడండి ఫస్ట్ నుంచి నేను స్ప్రే చేసుకున్న మందులు అవే నా వీడియోస్లో ఉంటాయి చూడండి. ఇదిగోండి ఇది కాపు, ఇదిగోండి గమనించండి. ఓవరాల్గా గమనించండి మిత్రులారా తోట అనేది కాపు ఎలా ఉంది. మొన్నటికంటే ఈరోజు కొంచెం బెటర్ అనిపిస్తుంది, ఎందుకంటే ఉదయం టైం కదా మీకు పచ్చగా అనిపిస్తుంది. ఒక గంట ఆగామంటే తోట వడవడిపోయిద్ది, ఎందుకంటే 10 రోజులు దాటిపోయింది తడికొచ్చి కూడా. అందుకే మీకు పదే చెప్తా ఉన్నాను, నీళ్ళు పెట్టుకోండి అని. ఈ టైంలో మాత్రం తోట తడారిని మాకండి, సాధ్యమైనంత త్వరగా పెట్టుకోండి. గ్రోతింగ్ చూడండి, తోట ఓవరాల్గా బాగానే ఉంది, గమనించండి. అది ఎకరం తోట మిత్రులారా. ఇంకో విషయం, బ్లూ వాటర్ కూడా పెట్టుకోండి మిత్రులారా. నేను తెచ్చుకున్నాను, నీళ్ళు పెట్టిన తర్వాత గుచ్చుకుంటాను నేను, ఎందుకంటే తోటలో నిమ్మ ఉండాలి కదా పుల్ల దిగాలంటే. కవే మిత్రులారా, నేను ఈరోజు స్ప్రే చేసుకోవడానికి తెచ్చుకున్న మందులు అయితే అడ్మైర్ తెచ్చుకోవడం జరిగింది. ఇమిడాక్లోప్రిడ్ 70%, దాని డోసు 50 నుంచి 60 గ్రాములు స్ప్రే చేసుకోండి ఎకరానికి. అది త్రిప్స్కి పనిచేస్తుంది, అంటే పై ముడతకి సంబంధించి. బ్లాక్ త్రిప్స్కి సంబంధించి అయితే నేను తెచ్చుకోలేదు. ఇంకో విషయం ఏంటంటే బోరాన్ 250 గ్రామ్స్ కొట్టుకోండి ఎకరానికి. అలాగే ఇసాబియాన్ 1 లీటర్ తెచ్చుకున్నాను నేను, 12 లేదా 13 పంపులు కొట్టుకుంటాను, నాకు సరిపోద్ది. అంటే 200 ml అనేది 100 లీటర్స్ వాటర్స్కి, కాబట్టి నాకు సరిపోతుంది. అదే మిత్రులారా చెప్పాల్సిన విషయం. ఉంటా మిత్రులారా, మందు స్ప్రే చేసుకుంటాను.